పండిట్ ధర్మప్రకాష్ శర్మ అనే ఆయన బైబిల్ని చించేశాడు. అందరి ముందు అందరిని పిలిచి బైబిల్ని చించాడు. ఏమన్నా తెలుసా? ఇందులో ఉన్న మాటలు కేవలం మాటలే కానీ ఇవి నెరవేర్చడం క్రైస్తవుల వల్లే కాలేదు, ఇవి నెరవేర్చడం ఎవడి వల్ల కాదు, కాబట్టి ఇది ఒక వేస్ట్ పుస్తకం అని చించి పడేశాడు. కొద్ది కాలం తర్వాత వివాహితుడయ్యాడు. ఆ వివాహం చేసుకుంది ఎవరన్నా తెలుసా? అనుకోని స్థితిలో ఒక దైవజనుడు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆయన అన్యుడు. ఒక దైవజనుడు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, పండిట్ ధర్మప్రకాష్ శర్మ అని ఆయన. చేసుకునేటప్పుడే చెప్పాడు, నువ్వు క్రిస్టియన్ అని నాకు తెలుసు. క్రిస్టియన్ అంటే ఇక నీ బాధ్యతలు ఎట్లా నెరవేరుస్తావు కూడా నాకు తెలుసు. ఇక మీ బాధ్యతల్లో మొట్టమొదటి బాధ్యత ఏంటంటే పక్కోడికి చెప్పడం. నా మీద అలాంటి ప్రయోగాలు చేశావంటే చరిత్ర లేకుండా చేస్తాను నీకు, అది ఆయన లైఫే లేకుండా చేస్తాను నీకు అని వార్నింగ్ ఇచ్చాడు భార్యకి. ఎప్పుడు మీ దగ్గర ఎత్తనంది దేవుని మాట ఎత్తనంది. సహోదరులు భక్త సింగ్ గారు ఆమె ఉన్న ప్రదేశంలో కూటం పెడుతున్నాడంటే ఆ రోజు భర్తను రెడీ చేసి ఆయన సాగనంపుతూ కాళ్ళకి సాక్సులు తొడుగుతా బూట్లు వేస్తా భర్తకి చెప్పింది, ఈరోజు కొంచెం పెందలు కట్టండి, నేను పుట్టినప్పుడు నాకు పేరు పెట్టినటువంటి దైవజనుడు ఈ ప్రాంతానికి వచ్చాడంటే ఆయన వాక్యం చెప్తానికి వస్తున్నాడు, ఒకసారి ఆయన చూడాలనిపిస్తుంది. అంతే ఆ బూట్ కాలతో కొడితే అలాగున్న దన్మని పక్కన ఉన్నదాన్ని గుద్దుకొని తల పగిలి బ్లడ్ వచ్చింది. ఉగ్రుడై చూస్తా ఉన్నాడు భార్య వైపు. తలకి ఏదో కట్టేసుకుంది. ఆయన ఏం కరగల, ఏం మాట్లాడలా. ఆమె కారు దగ్గరికి వెళ్ళి ఆయన సాగనంపేటప్పుడు చెప్పింది, ఎట్టి పరిస్థితుల్లో మీరు వస్తారు అంది. నేనంటే మీకు చాలా ఇష్టం, తప్పకుండా మీరు వస్తారు అంది. కారులో కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ వాక్యాలు నెరవేరుస్తున్నట్టుంది ఈ అమ్మాయి. దేవుని యేసుప్రభు వాక్యాలు నెరవేర్చ సాధ్యమేనా? ఇంకా టెస్ట్ చేశాడు. చివరికి ఏమయ్యాడో తెలుసా? ఆయన మారి సేవకుడయ్యాడు, ఆయన మారి దైవజనుడు అయ్యాడు. ఏ స్థాయికి వెళ్ళాడు తెలుసా? ఇందిరాగాంధీకి సువార్త చెప్పిన వ్యక్తి ఆయన.